से महकाते हैं, प्रेम से हम मुस्काते हैं। पास हमारे जो आता है, शिव संग में खो जाता है। भगवान की बगिया के फूल हैं हम सारे बच्चे। हमारी हर बात निराली भगवान को लगती है प्यारी। रूहानी प्यार देना धर्म हमारा, कल्याण करना कर्म हमारा। सारे जहां पे उनका ही साया, सारे जहां पे उनका ही साया। कर्मों की ఓం శాంతి. ఈరోజు మురళి 19/8/2021. मीठे बच्चे, तुम सच्चे सच्चे राज ऋषि राजयोगी हो। तुम्हें రాజయ్య के लिए पवित्र जरूर बनना है. మధురమైన పిల్లలారా, మీరు సత్యసత్యమైన రాజ ఋషులు, రాజయోగిలు. మీరు రాజ్యాధికారం కోసం తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి. प्रश्न, कौन सा अटेंशन राजाई के लायक बना देता है? इलांटी अटेंशन राज पदवी की योग्युలుగా తయారు చేసేస్తుంది. उत्तर, अगर पढ़ाई पर पूरा पूरा अटेंशन है तो రాజాయి मिल जाती. ఒకవేళ చదువు పైన పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే రాజ పదవి లభించేస్తుంది. बाप जो सुनाते उसे अच्छी रीति सुनकर धारण करो. చదువు పైన అటెన్షన్ అంటే బాబా ఏది వినిపిస్తున్నారో అది చక్కగా విని धारणा చేసుకోండి. बाप ने सुनाया और बच्चों ने सुना तो రాజాయి मिल जाएगी. బాబా వినిపించారు, మరి పిల్లలు విన్నాము, విని నడుచుకున్నాము అన్నట్లా ఉంటే రాజ పదవి లభిస్తుంది, రాజ్యాధికారం లభిస్తుంది. अगर सुनते समय उबासी देते व जुटका खाते बुद्धि भटकती तो రాజాయి గవా देंगे. ఒకవేళ మురళి వింటున్న సమయంలో ఆవలింతలు వస్తున్నాయి, కునుకు పాటలు పాడుతున్నారు, కునుకు వస్తుంది, బుద్ధి బయట విషయాల్లో భ్రమిస్తుంది ఇక్కడ కూర్చొని కూడా, అలా ఉన్నట్లయితే రాజ పదవి పోగొట్టుకుంటారు. इसलिए पढ़ाई पर पूरा अटेंशन दो. అందువలన ఈ చదువు పైన పూర్తిగా అటెన్షన్ పెట్టండి. ఈ పాయింట్ వినడానికైనా బుద్ధి కరెక్ట్గా పెట్టి వింటున్నారు లేదా? బుద్ధి బయట తిరగట్లేదు కదా, ఎవరికి నిద్ర రావట్లేదు కదా. కొంతమంది ఇక్కడ క్లాస్కి వచ్చినా నిద్రపోతుంటారు, అక్కడ ఆన్లైన్లో కూడా వీడియో ఆన్ చేసుకుని కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. गीत, हमें उन राहों पर चलना है जहाँ गिरना और संभालना है. మేము ఆ మార్గంలో నడవాలి. ఏ మార్గం? ఎక్కడైతే పడిపోతూ లేస్తూ సంభాళించుకుంటూ
నడవాల్సిన మార్గం ఇది అని పాట ఇది భక్తిలోనే పాడారు. కానీ మన మార్గానికి ఇది కరెక్ట్గా సెట్ అయింది. మాయతో పోరాడుతూ ముందుకు వెళ్ళాల్సిన మార్గం ఇది అని అర్థం. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों ప్రతి సంజారే. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. आज बच्चों को हठ योग और राजयोग पर समझाते. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా అంటే హఠయోగం రాజయోగం ఈ రెండింటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. बच्चों को मालूम है वो जो भी सिखलाते सब है हठ योग क्योंकि वो कर्म सन्यासी हैं. బయట సన్యాసులు నేర్పిస్తున్నవన్నీ హఠయోగాలు, కర్మ సన్యాసులు వాళ్ళు. वास्तव में गृहस्थों को हठ योग कर्म संन्यास सीखना नहीं है. వాస్తవానికి గృహస్థులు హఠయోగాలు కర్మ సన్యాసము నేర్చుకోకూడదు అసలు. वो तो है ही निवृत्ति मार्ग, वो धर्म ही अलग है. సన్యాసులది నివృత్తి మార్గం, వాళ్ళ ధర్మమే వేరు, గృహస్థానికి భిన్నంగా ఉండేది అది. గృహస్థం అంటే మంటాం ప్రవృత్తి మార్గం, కానీ సన్యాసులది निवृत्ति मार्गम. तुम्हारा धर्म देवी देवता धर्म है जिन देवी देवताओं ने राजयुग से ही राज्य पाया है. మీది దేవీ దేవత ధర్మం. ఏ దేవతలైతే రాజయోగం ద్వారా రాజ్యాన్ని పొందారు అని చెప్పుకుంటున్నామో ఆ దేవత ధర్మం ఇది. అభి తుమ్ రాజ ఋషి, రాజ ఋషి అయ్యారు మీరు. ఋషి అంటే ఎవరిని అంటారు? ऋषि उन्हों को कहा जाता है जो पवित्र रहते. तुम अभी पवित्र हो. పవిత్రంగా ఉండే వాళ్ళని ఋషి అంటారు. మీరైతే ఇప్పుడు పవిత్రంగా ఉంటున్నారు కదా. అగర్ పవిత్ర నా రहे तो उनको ఋషి नहीं कहा जाता. ఒకవేళ పవిత్రంగా ఉండట్లేదంటే మాత్రం ఋషి అనే టైటిల్ మీకు రాదు అని చెప్తున్నారు బాబా. तुम राजाई पद पाने के लिए पवित्र बनते हो, वो कोई రాజాయి పానే के लिए పవిత్ర नहीं बनते. మీరు రాజా పదవి పొందడం కోసం ఇప్పుడు పవిత్రంగా తయారవుతున్నారు. సన్యాసులేమి రాజ పదవి కోసం పవిత్రంగా తయారవరు వాళ్ళు. గృహస్థం నుండి వైరాగ్యం వచ్చి పవిత్రత పాటిస్తారు వాళ్ళంతే. तुम जानते कि पवित्र दुनिया में हमको पवित्र राज चाहिए थी. भारत में 5000 वर्ष पहले देवी देवताओं का पूज्य पवित्र प्रवृत्ति मार्गता भी पुजारी पतित बन पड़े हैं. ఏ కారణాలతో పవిత్రంగా తయారైన సన్యాసులు రాజ పదవి కోసం, రాజ్యాధికారం కోసం లేదా రాజ్య స్థాపన కోసం పవిత్రంగా తయారవడం అనేది ఉండదు సన్యాసి ధర్మంలో. మీరు తెలుసుకున్నారు పవిత్ర ప్రపంచంలో పవిత్ర రాజ్యం ఉండేది మనది. 5000 సంవత్సరాల పూర్వం దేవీ దేవతలను పూజ్యులుగా పవిత్ర ప్రవృత్తి మార్గస్థులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారిగా పతితులుగా తయారైపోయారు. పతిత్ కైసే బనే, ఎలా తయారయ్యారు పతితంగా? 84 జన్మంగా హిసాబ్ అయిన 84 జన్మల లెక్క ఉంది కదా. 84 జన్మలు తీసుకోవడం వల్ల పతితులు అయిపోయారు. बाप जो सहज राजयोग सिखला रहे हैं वही तुमको 84 जन्मों का हिसाब बतलाते. రాజయోగం నేర్పిస్తున్న బాబాయే మన 84 జన్మల రహస్యం కూడా చెప్తున్నారు. दूसरे धर्म को संन्यास धर्म वाले क्या जाने. ये है देवी देवताओं का प्राचीन धर्म, वो है पीछे वाला धर्म. जो पास्ट हो गए हैं उनको सन्यासी समझ न सके. వేరే ధర్మాల కోసం సన్యాసులకి ఏం తెలుస్తుంది? వేరే ధర్మాలంటే వాళ్ళకన్నా ముందు వచ్చిన ధర్మాల కోసం. అందులో దేవి దేవత ధర్మం ప్రాచీన ధర్మమైంది. సన్యాసి ధర్మం వెన్కాతలో వచ్చిన ధర్మమైంది. అందువలన వాళ్ళు రాకముందు పాస్ట్లో ఏదైతే జరిగిపోయిందో ఆ ధర్మం కోసం సన్యాసులకి అర్థం కాని విషయం అది అని చెప్తున్నారు బాబా. అంటే దేవతా ధర్మం యొక్క చరిత్ర తెలియదు వారికి.
तुम जानते हो हठ योग अनेक प्रकार के हैं। द्वापर से भक्ति मार्ग के साथ हठ योग शुरू होता है। अभी फिर है రాజయోగం. మీరు తెలుసుకున్నారు. హఠయోగాలు అనేక రకాలు. ద్వాపరయుగంలో భక్తితో పాటు హఠయోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది రాజయోగం. वो हठयोग जन्म बे जन्म सीखते आए, राजयोग तुम एक जन्म में ही सीखते हो. జన్మ జన్మలు హఠయోగాలు నేర్చుకున్నారు. రాజయోగం మాత్రం ఈ ఒక్క జన్మలోనే నేర్చుకోగలం. उनको जन्म बे जन्म पुनर्जन्म लेकर हठयोग सीखना है. तुमको राजयोग सीखने के लिए पुनर्जन्म नहीं लेना पड़ता है. సన్యాసులు జన్మ జన్మల్లో కూడా మళ్ళీ హఠయోగాలే నేర్చుకుంటారు వాళ్ళు. మీరు ఈ ఒక్క జన్మే రాజయోగానికి. మళ్ళీ 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 జన్మ తీసుకొని రాజయోగం నేర్చుకునేది ఉండదు. సంగమయుగం యొక్క ఈ ఒక్క జన్మ. కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి ఒక జన్మ. ఇది ఈ రాజయోగం तुम सिर्फ సంగం पर ही सीखते. ఎందుకంటే సంగమ యుగంలో ఒకసారి రాజయోగం నేర్చుకుంటారు మీరు. तुमको राजयोग सीखने के लिए पुनर्जन्म नहीं लेना पड़ता है. राजाई मिल गई, स्वर्ग हो गया, फिर और सब धर्म खत्म हो जाते हैं. సంగమ యుగం అంటే 100 సంవత్సరాలు ఉండేదే కదా. ఎన్ని జన్మలు తీసేసుకుంటారు ఇందులో? తక్కువ కదా. అదే హఠయోగం అంటే ద్వాపర యుగం నుండి నడిచింది. అంటే ఎన్ని జన్మలు తీసుకుని హఠయోగాలు చేస్తారు వాళ్ళు. మంది రాజయోగం నేర్పించారు బాబా. ఈ ఒక్క జన్మలో రాజయోగం నేర్చుకున్నాము, రాజ్యం దొరికేసింది చేతికి, స్వర్గం తయారైపోయింది అంటే ఇంకా వేరే ధర్మాలన్నీ సమాప్తి అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. మీ రాజ్యం నడుస్తుంది. तुम రాజ ఋషి. అందుకే రాజ ఋషి అయ్యారు మీరు. రాజ్యం పొందడం కోసం పవిత్రమైన ఋషిగా తయారవుతున్నారు మీరు. राधे कृष्ण भी पवित्र है ना. कृष्ण को महात्मा भी कहते हैं. महात्मा పవిత్ర होते हैं. तुम भी अभी महात्मा व రాజ ఋషి हो. రాధాకృష్ణులు కూడా పవిత్రంగా ఉంటారు కదా. అందుకే కృష్ణుణ్ణి మహాత్మా అని కూడా అంటాము. పవిత్రంగా ఉండేవారే మహాత్మ. అంటే మీరు ఇప్పుడు మహాత్మ మరియు రాజ ఋషిగా తయారవుతున్నారు. మహాత్మ అర్థాత్ పవిత్ర, మహాన్ ఆత్మ, పవిత్రులు, మహాన్ ఆత్మలు, వాళ్ళనే మహాత్మ అంటారు. ఏ బాతే కోయి శాస్త్రమేనే, శాస్త్రతో బాల్మే మంది. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు, తర్వాత తయారవుతున్నాయి కదా ద్వాపర యుగంలో. कहानियों में से बैठ लिखते, जो पास्ट हो जाता है वो बैठ खेल बनाते, सच्चा तो नहीं. చరిత్రలో ఇది జరిగిపోతుందో ఆ చరిత్రను ఆధారంగా తీసుకొని కథలులాగా రాస్తారు శాస్త్రాలు అన్నమాట. కథలు నాటకాల్లాగా రాస్తారు. సత్యం కాదు, అది జరిగినవి కాదన్నమాట అవి. अब बाप बच्चों को प्रैक्टिकल में पढ़ाते, उनकी फिर हिस्ट्री बनाई है. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా వచ్చి చదివిస్తున్నారు, అది కూడా చరిత్ర రాశారు. ఏంటి? यादव कौरव पांडव थे, जरूर संगम पर होंगे. संगम की हिस्ट्री बैठ बनाई है. యాదవులు, కౌరవులు, పాండవులు ప్రీతి బుద్ధి పెట్టుకొని విజయం పొందారు అంటే ఇది తప్పకుండా సంగమ యుగం చరిత్రే కదా. అలా రాశారు కథలోని మహాభారత కథ. సంగమ యుగం యొక్క హిస్టరీ ఏదైతే జరిగిందో దాన్ని కథలాగా అలా తయారు చేసుకున్నారు. त्योहार भी अभी సంగమ యుగే. పండగలు కూడా సంగమ యుగ చరిత్రను గుర్తు చేసుకుంటూ దాని జ్ఞాపకార్థమే పండగలు కూడా జరుపుకుంటున్నారు. राखी बंधन भी पवित्रता पर है. पीछे फिर उनका यादगार चलता है. పవిత్రత కోసం కట్టుకునే ప్రతిజ్ఞ కంకణమే రాఖీ బంధనం కూడా. ఇక్కడ బాబా ఆ గుర్తుగా కంకణం కట్టిస్తున్నారు, పవిత్రత ప్రతిజ్ఞ కంకణంగా. తర్వాత అది స్మృతి చిహ్న పండగగా జరుపుకుంటూ వస్తున్నారు మనుషులు. यहाँ बाप भी सभी को पवित्र बनाए, प्रतिज्ञा कराते. పవిత్రంగా తయారు చేసి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు బాబా ఇక్కడ. సిక్ లోగ్ కంగన్ పहनते, वो भी पवित्रता की निशानी है. కాబట్టి రాఖీ అంటే పవిత్రతక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు బాబా రాఖీ కంకణం కట్టి. ఇది ప్రతిజ్ఞ కంకణం. సిక్కులు కూడా కంకణం వేసుకుంటారు. అంటే ఏమంటారు, చేతిలో ఒక బ్యాంగిల్ లాంటిది వేసుకుంటారు కదా, కంగన్ అంటారు దాన్ని. కంకణం గాజు లాంటిది.
సిల్వర్ది, స్టీల్ది వేసుకుంటారు, చూసే ఉంటారు, సిక్కులు వేసుకుంటారు అన్నమాట. అది కూడా పవిత్రత యొక్క ప్రతిజ్ఞకు గుర్తే అని చెప్తున్నారు బాబా. ఆ ఆచారం వచ్చింది సిక్ ధర్మంలో, అలా చేతికి ఒక గాజు లాంటి కంకణం వేసుకోవడం. हिंदू लोग जनुआ पहनते हैं, वो भी पवित्रता की निशान है. అదే హిందువులైతే, సిక్కులైతే అది గాజు లాంటిది వేసుకుంటారు చేతికి. హిందువులైతే జన్యం వేసుకుంటారు, అది కూడా పవిత్రత గుర్తే. 3 పోగులు ఉంటాయి చూడండి జన్యాలు, అంటే మనస వాచ కర్మణ 3 రకాలుగా కూడా పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ నడుం కట్టుకోవడం, దాన్ని జన్యం రూపంలో వేసుకుంటారు హిందూ ధర్మంలో. పరంతు పవిత్రుడైతేనే ఇవన్నీ పవిత్రత గుర్తే జరుపుకుంటున్నా ఎవరు పవిత్రంగా ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. రాఖీ బంధవాతే అర్థ తోడే సమస్తే, రాఖీ కట్టించుకుంటుంటారు కానీ అర్థం తెలుసా మనుషులకి. ఆగే బ్రాహ్మణ్ లోग రాఖీ బాంధతే थे, అభి బెహన్ బాయి को రాఖీ బాంధతే हैं, वो ఖర్చీ దేతే. పూర్వం బ్రాహ్మణులు ఇంటికి వచ్చి రాఖీ కట్టేవారు, ఇప్పుడు చెల్లి అన్నయ్యకు రాఖీ కడుతున్నారు, అన్నయ్య చెల్లికి దక్షిణ ఇస్తుంటారు. అలా మారిపోయింది. అప్పుడు పూర్వం అయితే బ్రాహ్మణులు వచ్చి పతి పత్ని ఇద్దరికి రాఖీ కట్టేవారు. రాఖీ అంటే ఒక దార పోగు, పట్టు పోగు లాంటిది ఉంటుంది, అది కట్టేవారు అనమాట. అది దక్షిణేమో బ్రాహ్మణుడికి ఇచ్చేవారు వాళ్ళు గృహ ప్రవృత్తి మార్గంలో అలాగ కలిసి. అంటే గృహస్థంలో ఉంటూ కూడా ఆశ్రమ వాతావరణం ఉంచుకుంటాము, పవిత్ర గృహస్థాన్ని ఉంచుకుంటామనే ఒక ప్రతిజ్ఞ పూనుకునే ఒక కంకణంగా అది కట్టుకునేవారు. పూజలు నోములు చేసినప్పుడు కూడా కట్టుకుంటారు కదా, వ్రతాలు నోములు చేసినప్పుడు కూడా కంకణం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, కంకణం కట్టుకుంటారు కదా. ఏ సబ్ అభి ఫ్యాషన్ పడా, ఇప్పుడు చెల్లి అన్నికి రాఖీ కట్టడం అదొక ఫ్యాషన్ అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ఫ్యాషన్ కోసం చేసుకుంటున్నారు రాఖీ అన్నట్టు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ అనేది పోయింది. వాస్తవమే ఏ పవిత్రతకి బాత్, వాస్తవానికి పవిత్రత యొక్క విషయమే రాఖీ పండగ. बाप कहते बच्चे काम महाशत्रु है, वो ब्राह्मण लोग कोई ऐसे नहीं समझाते हैं. బాబా అయితే ఇక్కడ చెప్తున్నారు, పిల్లలారా కామం మహాశత్రు, దీన్ని జయించండి, రాఖీ కట్టుకొని మీరు ఈ వికారాల నుండి దూరంగా ఉండాలి, ప్రతిజ్ఞ చేయండి అని. అదే లౌకికంలో అంటే చెల్లి అన్నీ కట్టే రాఖీ కాకపోయినా దానికి ముందు బ్రాహ్మణులు వచ్చి కట్టే రాఖీ కూడా ఇలా ఏమీ వాళ్ళు చెప్పేవారు కాదు. మీరు కామ వికారాన్ని జయించండి, ప్రతిజ్ఞ చేసుకోండి అని బ్రాహ్మణులు నేర్పిస్తారా? నేర్పించేవాళ్ళు కాదు. అవి బేహద్గా బాప్ कहते बच्चे प्रतिज्ञा करो हम पवित्र बनेंगे कभी विकार में नहीं जाएंगे. ఇప్పుడు అనంతమైన బాబా చెప్తున్నారు, పిల్లలారా ప్రతిజ్ఞ చెయ్యాలి మీరు ఇక్కడ, మేము పవిత్రంగా తయారవుతాం, ఎప్పుడు వికారాల్లో వెళ్ళము అని. बुलाते भी इसलिए कि आकर पतितों को पावन बनाओ, सती त्रेता में कोई नहीं बुलाते. పిలవడం కూడా వచ్చి పావనంగా తయారు చేయండి, పతితులైపోయి మేము, ఇదే కదా పిలిచారు. మరి ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాలి, తప్పదు, పావనంగా అవ్వాలంటే వికారాల్లో వెళ్ళకూడదు. సతీగం త్రేతాయుగంలో ఎవరు అలా పిలువరు, ఎందుకు? वो है ही राम राज्य, ये है रावण राज्य. राम राज्य में 5 विकार होते नहीं, राजा रानी तथा प्रजा. अभी तुम बच्चे जानते हैं, बाबा से स्वर्ग की बादशाही ले रहे हैं. ఎందుకంటే సతీయుగం త్రేతాయుగంలో రామరాజ్యం, ఇక్కడున్నది రావణ రాజ్యం. రామరాజ్యంలో పంచవికారాలు ఉండవు, యథ రాజారని తథ ప్రజ, ఎవరిలోని పంచవికారాలు ఉండవు. బాబా నుండి అలా అంటే స్వర్గ రాజ్యాధికారం తీసుకుంటున్నాం మనం. इस नर्क से जाना जरूर है, बाबा आया है पावन बनाकर स्वर्ग में ले जाने, फिर तो हम क्यों नहीं पावन बने. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి మనం, అందుకే బాబా వచ్చారు పావనంగా తయారు చేసి స్వర్గంలో తీసుకెళ్ళిపోవడానికి. అలాంటప్పుడు మనం ఎందుకు పావనంగా కాకూడదు? బాబా ఇంత చెప్తూ ఉంటే ప్రతిజ్ఞ తీసుకోరు ఎందుకు? उन्हों के हड्डियों तो अनेक प्रकार के, जयपुर के म्यूजियम में जाकर देखो कितनी वेराइटी हड्डियों की, उनसे होता कुछ भी नहीं, सीढ़ी नीचे उतरते ही जाते. అనేక రకాల హఠయోగాలు ఎలా ఉంటాయి అనేది జైపూర్లో ఒక మ్యూజియం ఉంది. రాజస్థాన్లో జైపూర్ ఉంది కదా, అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో హఠయోగాల యొక్క పొజిషన్ అంతా కూడా అలా మోడల్స్ పెట్టారనమాట.
కానీ దానివల్ల లాభం ఏం లేదు, మెట్లు కిందకి దిగుతారు కదా ఎన్ని హఠ యోగాలు చేసినా. बाप ने समझाया, भारत जब पतित बनता है, रावण का राज होता है, तो धरणी हिलने लगती है, सोने के महल आदि सब नीचे चले जाते हैं। महलों आदि को कोई लूटा तोड़े, वो तो सिर्फ मंदिरों को लूटा है। कुछ जेवर सोना आदि ले गए हैं। जेवरों का सबसे ज्यादा शौक तुमको है, तुम स्वर्ग में आते ही जेवर पहनते हो, राज्य करते हो। బాబా చెప్తున్నారు, భారతదేశం ఎప్పుడు పతితంగా తయారవుతుంది, ఎప్పుడు ద్వాపరయుగం నుండి కదా. అంటే త్రేతాయుగం పూర్తయి ద్వాపరయుగం ప్రారంభమైంది. భారతవాసీలు అంటే రావణ రాజ్యం ఏర్పడింది, పతితులు కావడం ప్రారంభమైంది భారతీయులు అనేటప్పుడు భూకంపాలు వస్తాయి, ప్రకృతి కొద్దిగా విజృంభిస్తుంది అనమాట. అంటే మీ నిజ ధర్మాన్ని వదిలేసి మీరు అపవిత్రులైపోతున్నారనే కోపం అయితే చూపిస్తుంది ప్రకృతి. అప్పుడు ఇది చాలా తప్పుడు వైపు మీరు వెళ్తున్నారు అని సూచన ఇస్తూ కోపం చూపిస్తుంది ప్రకృతి. భూకంపాలు వస్తాయి, అప్పట్లో వరదలు కూడా వస్తాయి. ఆ భూకంపాల్లోని మీ బంగారు భవనాలన్నీ అణిగిపోతాయి అన్నమాట, భూమిలోకి వెళ్ళిపోతాయి. ఎవరు లూటీ చేయరు మీ భవనాలు. ఇప్పుడు మహమ్మద్ గజ్నీ గోరి వీళ్ళు వచ్చి లూటీ చేశారు, చరిత్ర మనం చదువుతుంటాం ఇండియన్ హిస్టరీలో. అయితే మహమ్మద్ గజ్నీ గోరి 18 సార్లు వచ్చాడు లూటీ చేయడానికి. సోమనాథ మందిరం ఒక్కటే అందులో ఉన్న సంపద పట్టుకెళ్ళారు. అలా ఏంటంటే కొన్ని నగలు, కొంత బంగారం అలా దోచుకుని వెళ్ళారు, కానీ మీ భవనాల మీద ఎవరు పడలేదు. అవి భూకంపాల్లోనే భూస్థాపితం అయిపోయేవి భవనాలు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, నగల మీద ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది భారతీయులకి, ఎందుకంటే మీరే ఎక్కువ బంగారం ఉపయోగించారు కదా. స్వర్గంలో పుట్టగానే నగలు ఉంటాయి మీకు అంటున్నారు బాబా. రాజ్యం కూడా చేస్తారు అక్కడ జన్మ తీసుకుంటూనే. అంటే స్వర్గం అంటేనే రాజ్యం, వాతావరణం ఉంటుంది మీరు రాగానే. और धर्म वाले आते ही राज्य नहीं करते हैं, तुम बेहद के बाप से स्वर्ग की बादशाही का वर्षा लेते हैं. అదే ఇతర ధర్మాల వాళ్ళైతే రాగానే రాజ్యం చేసడం ఏ ధర్మంలోనే లేదు, కానీ మీరు అనంతమైన బాబా నుండి స్వర్గ రాజ్యాధికారం వారసత్వంగా తీసుకుంటున్నారు. సంగమయుగంలో అంతా రెడీ చేసుకుని వెళ్తారు, పుట్టగానే రాజ్యం స్టార్ట్ చేస్తారు. అదే ఇతర ధర్మాల వాళ్ళు మీరు రాజ సంస్కారాలు ధారణ చెయ్యండి, మీరు ఇలా ధారణ చెయ్యండి, గుణాలు నేర్పించి రాజ పదవులు ప్రజా పదవి తయారు చేయడం ఉండదు కదా. వాళ్ళు బస్ ధర్మస్థాపన చేస్తారు అంతే. ఆ ధర్మంలో వాళ్ళ సంఖ్య పెరిగాక మన కమ్యూనిటీ అంతా ఒకటిగా ఉండాలని ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు వాళ్ళు. అంతేకాని రాజ్య స్థాపన, రాజ్యాధికార వారసత్వం అనే మాట అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా వేరే ధర్మాల్లోని. तो ये बाप बैठ समझाते, गीता पढ़कर नहीं सुनाते, गीता में जो कुछ लिखा है वो सब मैंने कहा नहीं, वो तो मनुष्यों ने मेरे महावाक्यों का बाद में बैठ शास्त्र बनाया है. ఇవన్నీ బాబా స్వయంగా చెప్తున్న మాటలు మనం వింటున్నాం. బాబా స్వయంగా చెప్తున్నారు కదా, గీత పట్టుకొని చదివి వినిపించట్లేదు. బాబా చెప్తున్నారు, గీత ఈరోజు ఏదైతే ఉందో పుస్తకము అవన్నీ నేను చెప్పలేదు అంటున్నారు బాబా. కొన్ని నేను చెప్పినవి ఉన్నాయి. మనుషులు నా మహావాక్యాల్ని తర్వాత మనుషులు కూర్చొని శాస్త్ర రూపంలో రాశారు, అందుకని ఆ మనుషుల భావాలు కొన్ని అందులో యాడ్ అయ్యాయి. నేను చెప్పింది ఒరిజినల్ అందులో లేదు అని చెప్తున్నారు బాబా. అర్థమవుతుంది కదా. हमने जो तुमको सुनाया वो तुमने ही सुना और फिर जाकर राजाई की वहाँ ये ज्ञान नहीं रहता. అంటే నేను చెప్పింది ఎక్యురేట్గా గీతాశాస్త్రంలో ఎలా వస్తా చెప్పండి. బాబా చెప్తున్నారు, మీకొక్కరికే చెప్పాను కదా సంగమయుగంలో గీతా జ్ఞానం. తర్వాత మీరు సత్యుగానికి వెళ్ళిపోతారు కదా, రాజ్యస్థాపన అయిపోతుంది కదా, అక్కడ ఈ జ్ఞానం అవసరం ఉండదు, మీరు కూడా మర్చిపోతారు, రాయలోపం అయిపోతుంది. ఇంకెవరికైనా ఎలా తెలుస్తా చెప్పండి. కూర్చొని రాసిన మనుషులు ఎప్పుడు డైరెక్ట్గా విని లేరే, మీ ద్వారా లాస్ట్లో రియలైజ్ అయ్యి వెళ్ళిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు. సంగమయుగం ఇప్పుడు వినాశన సమయానికి ముందు పండితులు, విద్వాంసులు లాంటి వాళ్ళు వస్తారు కదా, మన ద్వారా సత్యం ఏంటనేది రియలైజ్ అయ్యి వెళ్ళిపోతారు. ఆ రియలైజ్ అయ్యి వెళ్ళిన సంస్కారం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ సంస్కారం ఆధారంగా రచన చేసేస్తారు వచ్చి. అందుకని ఒరిజినల్ జ్ఞానం గీతలో మనకి దొరకదన్నమాట. यहाँ तो बाप टीचर बैठ
शिक्षा देते हैं. ఇక్కడైతే बाबा टीचर अई కూర్చొని शिक्षण ఇస్తున్నారు. बाप तो हिंदी में ही समझाते हैं. यहाँ सब हिंदी हिंदी कहते रहते हैं ना, जो उन्होंने भाषा है. బాబా హిందీలోనే చెప్తారు. భారతదేశంలో హిందీ నేర్చుకోండి అంటారు. అన్ని రాష్ట్రాల్లో హిందీ కోసం ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. మన జాతీయ భాష అని అంటారు. వాస్తవం में प्राचीन భాష హిందీ నకి సంస్కృత్. వాస్తవానికి చెప్పాలంటే ప్రాచీన భాష హిందీయే. దేవతలు కూడా అంటే ప్రాచీన ధర్మం దేవతా ధర్మం కదా, దేవతలు వాడే భాష కూడా హిందీయే. కాకపోతే దేవనాగరిక భాష అంటారు దాన్ని. అంటే ఇప్పుడున్న హిందీ కూడా ప్యూర్ లేదు. ఇప్పుడు సత్యగల దేవతలు వాడేది ప్యూర్ దేవనాగరిక భాష అంటారు. అది ఇప్పుడున్న హిందీ కూడా కాదు. హిందీ లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వర్డ్స్. ఎలాగైతే ఇప్పుడు హిందీలోని ఇక్కడ మనం కాటక్ని కాజల్ అంటారు కదా హిందీలో, అదే సత్యగలను అయితే నయన్ చిల్కారి అంటారనమాట. నయన్ చిల్కారి. మనము నోటిని క్లీన్ చేసుకునేది బ్రష్ అంటాం, ఇంగ్లీష్ అనుకోండి అది. మరి తెలుగులో హిందీలో ఏమంటారో తెలీదు, ఏదో ఉండొచ్చు, దంతా కొంచెం అలాగ ఏమైనా సమ్. అయితే సత్యగల దాన్ని ఏమంటారంటే దంత చిల్కారి అంటారు. ముక్కు చిల్కారి అంటారు. దంత కాదు, ముక్కు చిల్కారి అంటారు. నోరు కడుక్కునేది, క్లీన్ చేసుకునేది అని. అంటే ఆ పదాలు మనం వింటే ఆ వస్తువు ఏంటో అర్థమైపోతుంది. అలా ఉంటాయి అన్నమాట పేర్లు అక్కడ. దువ్వెన ఉంది కదా, దువ్వెన్ని కంగి అంటారు హిందీలో అయితే కంగి అంటారు. అదే సత్యగల దేవనాగరిక భాషలో అయితే బాల్ చిల్కారి అంటారు. అంటే జుట్టుని సరి చేసుకునేది అని. అలా వస్తువు పేరు ఏదైతే భాష మనం మాట్లాడతాం, వస్తువు ఏంటనేది దానిలోనే అర్థమైపోయేలాగా ఉంటుంది. అది దేవనాగరిక భాష అంటారు. ప్రాచీన భాష అది ఉంటుంది కదా, దాని నుండి హిందీ తయారవుతుందన్నమాట తర్వాత. అంతేకాని సంస్కృతం ప్రాచీన భాష కాదు అని చెప్తున్నారు బాబా. ये संस्कृत का तो शंकराचार्य के बाद निकली है. సంస్కృతం అనేది శంకరాచార్యులు వచ్చాక తయారైంది. जो आते वो अपनी भाषा चलाते हैं. बाकी ऐसा नहीं कि बाबा ने गीता संस्कृत में सुनाई है, नहीं. ఎవరు రాజులు వస్తారు కదా ద్వాపరయుగం నుండి, ఏ రాజులు ఇది ఏ భాష సంస్కారంలో ఉంటుందో ఆ భాష వాళ్ళు మాట్లాడతారో ఆ భాషనే ఎక్కువ రాజ్యంలో ప్రచరితం చేస్తారనమాట. అలా సంస్కృతం అప్పట్లో శంకరాచార్యులు వచ్చాక ప్రచరితమైంది బాగా. అయితే బాబా రియల్గా జ్ఞానం చెప్పినప్పుడు సంస్కృతంలో శ్లోకాల రూపంలో గీత చెప్పారు అనుకోకండి. ఇప్పుడు మనం మురళి వింటున్నామే, ఇదే గీత సంభాషణ రూపంలో చెప్పింది. ఇది సంస్కృత శ్లోకాలు పాడి చెప్పలేదు బాబా గీత. హిందీలోనే మీకు అర్థమయ్యే భాషలోనే నేను చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. మాట్లాడే రూపంలోనే చెప్తున్నారు, పద్యాలు పాడి చెప్పట్లేదు బాబా ఇక్కడ. गुरु नानक का अपना ग्रंथ है, उसने सिख धर्म स्थापन किए, उनको भी अवतार मानते. गुरु नानक వాళ్ళ గ్రంథం వాళ్ళది, సిక్ ధర్మాన్ని స్థాపించారు. అతన్ని కూడా ఒక అవతారం అని అంటూ ఉంటాడు. उसमें राजाई भी होते, సన్యాసిयों में राजाई नहीं है. సిక్ ధర్మంలో రాజులు కూడా ఉన్నారు, సన్యాసి ధర్మంలో రాజులు ఉండరు అని చెప్తున్నారు బాబా. बाबा ने समझे बुद्ध क्राइस्ट आदि पहले गृहस्थी आत्मा थे. अब गृहस्थी पति तो धर्म स्थापन कर ना सके, उनमें पवित्र आत्मा आई जिसने धर्म स्थापन किया. दूसरे धर्म तो किस्म किस्म के बहुत है, आकर अपना छोटा मठ पंथ स्थापन करते हैं. బాబా చెప్తున్నారు, బుద్ధుడు క్రైస్తవ వీళ్ళు ధర్మ స్థాపన జరగక ముందు వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రవృత్తి గృహస్థ ధర్మంలో ఉంటారు. వాళ్ళకు కూడా వివాహాలు జరిగి గృహస్థ ధర్మంలో ఉంటారు. క్రైస్తవుది కూడా తెలుసా, ఒక తెగ ఉంది వాళ్ళలో కూడా కొంతమంది ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రీస్తుకి వివాహం అయ్యింది అని. క్రీస్తు కాదు, మన భాష ప్రకారంగా బాబా చెప్పే జ్ఞానం ప్రకారంగా జీసస్కి వివాహం అయింది, క్రీస్తుకి కాదు. ఎందుకంటే బాబా ఇప్పుడు చెప్తున్నారు, పాయింట్ వినండి, అర్థం చేసుకోండి. వాళ్ళు గృహస్థిగా ఉంటారు. బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, గౌతముడికి వివాహం అయి ఉంటుంది.
ఆ, జీసస్కి వివాహమై ఉంటుంది. వాళ్ళు గృహస్థి పతితాత్మనే. వాళ్ళు ధర్మస్థాపన చేయలేరు, గౌతముడు కానీ జీసస్ కానీ. వాళ్ళలో ఒక పవిత్ర ఆత్మ ప్రవేశించి వస్తారనమాట. గౌతమునిలో బుద్ధుడు ఆత్మ, జీసస్లో క్రీస్తు యొక్క ఆత్మ ప్రవేశించి వస్తారు. డైరెక్ట్గా పరకాయ ప్రవేశించేసి వచ్చి ధర్మస్థాపన చేస్తారు వాళ్ళు. दूसरे धर्म तो किस्म किस्म की बहुत है, आकर अपना छोटा मठ पंथ स्थापन करते. అలా చిన్న చిన్న మఠాలు, సంస్థలు కొత్తగా పై నుండి పరంధామ నుండి ఆత్మలు వచ్చి రకరకాల ధర్మాలు స్థాపన అవుతున్నాయి అన్నమాట. కాకపోతే బాబాకి వాళ్ళకి తేడా ఏంటంటే, బాబా కూడా ధర్మ స్థాపన పరకాయ ప్రవేశం చేసి దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు కదా. బాబాకి వాళ్ళకి తేడా ఏంటంటే, బాబా మళ్ళీ జన్మల్లోకి రారు. నెక్స్ట్ అతను పరంధామానికి వెళ్ళిపోతారు ధర్మస్థాపన చేసేసి, అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఖాళీ చేయించి ఇక్కడ. కానీ వాళ్ళు అలా కాదు, పైన ఇంకా వాళ్ళ ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారు జన్మలో రాకుండా. వాళ్ళందరినీ ఇక్కడ కిందకి అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు జన్మలోకి వచ్చేలాగా అట్రాక్ట్ చేసి వీళ్ళు మొదట పరకాయ ప్రవేశం, కానీ తర్వాత నుండి గర్భం ద్వారా జన్మ తీసుకొని ఆ ధర్మంలోనే ధర్మ పాలన చేసేలాగా పోస్ట్లో ఉంటారు వాళ్ళు. ఉదాహరణకు ఇప్పుడు పోప్ వాళ్ళకి పెద్ద క్రిస్టియన్ ధర్మంలో, అంటే ఏ పోపు లేదా పోప్కి దగ్గరలో ఉండి సలహాలు ఇచ్చి నడిపించే స్థానంలో ఉండి ఆ ధర్మాన్ని అభివృద్ధి చేసే స్థానంలో ఉంటారు క్రీస్తు ఆత్మ. అలా ప్రతి ధర్మపిత కూడా. బాబా అలా ఇక్కడ జన్మల్లో ఉండరు కదా, ఆయన వెళ్ళిపోతారు, ఆయన పని అయిపోయాక అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. అది డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి. కానీ వాళ్ళు కూడా బాబా మాదిరిగా పరకాయ ప్రవేశం చేసి రావాలి ధర్మస్థాపన చేయడానికి. झाड़ में भी दिखाया है ना, तो हठ योग और राजयोग में बहुत फर्क है. ये बातें समझने की है. जिसको समझ में नहीं आती होगी वो झुटका खाते उबासी देते रहेंगे. బాబా చెప్తున్నారు, కల్పవృక్షంలో కూడా కొమ్మలుగా అనేక ధర్మాలని అనేక మఠాలు వస్తాయని చూపించాం కదా, గుర్తొస్తుందా మీకు? హఠయోగానికి రాజయోగానికి చాలా తేడా ఉంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఇక్కడ కూర్చున్నా కొనుకొచ్చేస్తూ ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంటుంది, లేకపోతే ఆవలింతలు తీస్తుంటారు కొంతమంది. ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్ రాదు వినడానికి అర్థం కాకపోతే. यहाँ तो तुमको खजाना मिलता है, बड़ी भारी कमाई है, तुम रत्नों से झोली भरते, तो ये आंखें खोल कर सुनना, तो झुटके खाते रहेंगे या बुद्धि बाहर भटकती रहेगी तो वो राजधानी पा ना सके. ఇక్కడ మీకు మురళి వినడం అంటే ఖజానా దొరుకుతుందన్నమాట. చాలా గొప్ప సంపాదన ఉంది. ఊరికినే టైంపాస్ కూర్చొని వింటున్నారు అనుకోకండి. ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ కొన్ని లక్షల విలువైన సంపాదన నింపేస్తుందన్నమాట మన బుద్ధిలో. అది ధారణ చేస్తుంది. అంటే మీరు రత్నాలతో జోలి నింపుకుంటున్నారు. ఒక్కొక్క పాయింట్ ఒక రత్నం, ఎన్ని రత్నాలతో జోలి నింపుకుంటున్నారు. మరి ఇలాంటి రత్నాలు తీసుకున్నప్పుడు వినేటప్పుడు ఎలా వినాలి? కళ్ళు తెరుచుకొని వినాలి. కళ్ళు పడకూడదు, ఎక్కడ కునుకు పడకూడదు, బుద్ధి బయట తిరగకూడదు. లేకపోతే రాజ్యాన్ని పొందలేరు, మీరు రాజ పదవికి వెళ్ళలేరు అంటున్నారు బాబా. కొంతమందికి ఏదైనా ఫిజికల్ వీక్నెస్ ఉండి కూడా అలా నిద్ర వస్తూ ఉంటుంది, కూర్చుంటే నిద్రపోతుంటారు. కూర్చున్నారంటే చాలు, పని లేకుండా కళ్ళు మూతలు పడిపోతుంటే ఆటోమేటిక్గా అనమాట. అది కొంతమందికి ఫిజికల్ ఏదైనా లోపం ఉండి కూడా రావచ్చు. దానికోసం మన శరీరాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, దేని కారణంగా అని. దాన్ని పూర్తి చేసుకోవాలి, ఆ కంప్లైంట్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు మనకి నిద్ర రాకుండా ఉంటుంది. అలాగే బాడీలో వాటర్ శాతం తక్కువ ఉన్నా కూడా, మన నీళ్లు తాగేది తక్కువ ఉంటే కూడా నిద్ర వస్తుంది అనమాట. అందుకే క్లాస్లో నిద్ర వచ్చేలాగా అనిపించినప్పుడు కొద్దిగా నీళ్లు తాగి కూర్చుంటే కూడా నిద్ర కంట్రోల్లో వస్తుంది. तुम हो राज्य ऋषि, राजा ही प्राप्त करने वाले, बाप राजधानी स्थापन करते, శ్రీకృష్ణ नहीं करते. అలాగే శరీరంలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు కూడా నిద్ర వస్తుంది అన్నట్టు. మనం కొంచెం డీప్గా బ్రీతింగ్ తీసుకుంటే కూడా నిద్ర కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీరు రాజ ఋషులు, రాజ్యాన్ని పొందుతున్నారు. బాబా రాజధాని స్థాపన చేస్తున్నారు. బాబాయా శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుని కరితే
కృష్ణుతో బాప్కా వరస అనేది కృష్ణుడు బాబా నుండి రాజ్యం యొక్క వారసత్వం తీసుకుంటాడు. अब तुम्हारा बाप है निराकार जिससे वर्षा ले रहे विश्व के बादशाह का బాబా నిరాకారుడు అతని నుండే విశ్వ రాజ్యాధికారం వారసత్వం తీసుకున్నాం. कितना तुम शाहूकार बनते हैं, यहाँ एक ही बाप आकर राजयोग सिखलाते, सो भी घूमो फिरो खाओ पियो सिर्फ बाप को याद करो. शाहूकार जरूर अच्छी रीति खाएंगे, वो तो अपनी कमाई का फल खाते हैं. माओ पुड़ा खाओ या रोटी खाओ, याद करो बाप को. ఇక్కడ రాజయోగం ఒక బాబాయే నేర్పిస్తున్నారు. రాజయోగం ఇది రాజా ఋషులు రాజయోగులు. సన్యాసం అనేది లేదు ఇందులో. మీకు భలే బుద్ధితో మీరు వైరాగ్యంతో ఉన్న శరీరం ద్వారా మనం ఉన్నవన్నీ సాధనాలు ఉపయోగిస్తాం, తింటాం, తాగుతాం. తినండి, తాగండి, తిరగండి, కేవలం బాబాని జ్ఞాపకం చేయండి. ఎంజాయ్ చేయండి జీవితం, కానీ బాబాని జ్ఞాపకం చేయండి. డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమైనా తింటారు కదా, వైభవంగా తింటారు కదా. తినండి, మీ డబ్బు మీరు తినండి, దానికి బాబా ఏం నిషేధించరు కదా. పేదవాళ్ళు ఉన్నారు, రొట్టె ముక్కలు తింటారు. మాల్పూడా తినే వాళ్ళు ఉంటారు, రొట్టె ముక్కలు. మీరు ఏమైనా తినండి, బాబాని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. వాళ్ళు कुछ भी खाओ, पैसा तब किसके लिए, బాబా कोई मना नहीं करते हैं. ఏమైనా తినండి. దేనికోసం డబ్బు మీ దగ్గర? తినండి, అనుభవించండి. కొంతమంది ఆలు తినరు, చాలా కంజూస్గా ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా మంచిగా ఉపయోగించుకోరు డబ్బుని, సుఖం అనుభవించరు. బాబాకి పెట్టరు, లెక్క పెట్టి పైస పెడతారనమాట. ఎందుకు వచ్చింది ఇంత కష్టపడి, ఇంత కఠినంగా కంజూసిగా కూడబెట్టి మీరు నడిచి ఏమవుతుంది? ఆఖరికి మీరు తినలేదు, బాబాకి పెట్టలేదు. అలా కాకుండా బాబా ఎవరిని నిషేధించరు, తినండి చక్కగా, కానీ బాబాని జ్ఞాపకం చేయండి. सिर्फ बाप से योग लगाना है. इस राज्य स्थापन करने में खर्चा नहीं. उस लड़ाई आदि में कितना खर्चा होता है? రాజ్య స్థాపన అయినా ఖర్చు లేదు ఇక్కడ. అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే యుద్ధం చేయాలి, ఆ యుద్ధానికి ఎంత ఖర్చు పెట్టాలి. ఏరోప్లేన్ పర్ కిतना ఖర్చు అవుతాయి, గిరితే తో ఎక్దమ్ ఖతం హో జాతే హై. ఏరోప్లేన్ ఒకటి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? అది పడిపోయిందంటే ఇంకా ఫినిష్, కాలిపోయిందంటే. ఇప్పుడు చూస్తున్నాం కదా న్యూస్లో, కిतना నుక్సాన్ హో జాతా, ఎంత నష్టం జరుగుతుంది. నష్టానికే పోతున్నారు మనుషులు ఇప్పుడు కూడా, విపరీత బుద్ధితో. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి పరిస్థితులు ప్రపంచంలో. तो बाप कहते हैं चलते फिरते बाप को याद करो, सुदर्शन चक्र फिराते रहो. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి చేయండి, చక్రాన్ని బుద్ధులో తిప్పండి. हमने 84 జన్మ పూరే కి అబ్ చలే వతన్ కి ఓర్. 84 జన్మలు పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు వతనానికి వెళ్ళిపోవాలి. చక్రం తిప్పడం అంటే అర్థం ఇదే. చక్రం తిప్పాక బుద్ధిలో వచ్చేది ఏంటి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. घर जाकर फिर आए राजाई करेंगे, మళ్ళీ వచ్చి రాజ్యం చెయ్యాలి ఇంటి దగ్గర నుండి. तुम एक्टर्स हो ना, वो बायोस्कोप तो 2-2.5 घंटा चलते, ये बेहद का नाटक 5000 वर्ष चलता है. इनको మనిషి जान सकते. ఆ సినిమా 2-2.5 గంటలు నడుస్తుంది. ఈ అనంతమైన సినిమా, అనంతమైన నాటకం 5000 సంవత్సరాలు రీల్. ఇది మనుషులకే అర్థం అయ్యే విషయాలు ఇవి. ये दुनिया है कांटों का जंगल, बड़े से बड़ा कांटा है विकार का, जो आदि मध्यंत दुख देते. दूसरे नंबर का कांटा है क्रोध, उनकी निशानी ये महाभारत लड़ाई देखो. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచం ముళ్ళ అడవి. పెద్ద ముళ్ళు అంటే కామ వికారం యొక్క ముళ్ళు. ఎక్కువ నష్టపోతున్నారు దీంతో. 2వ నెంబర్లో ముళ్ళు అంటే కోపం, క్రోధం. మహాభారత యుద్ధమే జరిగింది అంటున్నారు బాబా. క్రోధం యొక్క ప్రభావం అది, వినాశనం జరుగుతుంది. कोई बात में गुस्सा आए तो झट बाम से शुरू कर देंगे. కోపం ఎలా అంటే చూడండి, ఒక దేశానికి మధ్య చిన్న విషయం ఏదైనా విభేదం వచ్చింది అనుకోండి, కోపం వచ్చేసిందంటే ఇంకా బాంబులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం మొదలు పెడతారు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చాలా కష్టం వచ్చి పడింది వాళ్ళ మీద. చూడండి, అవి తో ऐसे బాంబ్స్ बनाए जो बात मत पूछो. గడక్కండి అలాంటి బాంబులు తయారు చేస్తారు, పవర్ఫుల్ బాంబులు. సతీ में कोई लड़ाई आदि होती नहीं, संगम पर ही ये महाभारत लड़ाई दिखाई. సతీగల యుద్ధాలు ఏమి ఉండవు, బాంబులతో కానీ తుపాకులతో కానీ బాణాలతో కానీ ఏ యుద్ధాలు ఉండవు.
ఇప్పుడే సంగమీగలని మహాభారత యుద్ధం అని చూపించింది ఇక్కడే జరుగుతుంది. दूसरे कोई शास्त्र में लड़ाई की बात ही नहीं, वहां तो सारे विश्व के तुम मालिक रहते. ఇంకే శాస్త్రంలోని ఇంత మహాయుద్ధం చూపించలేదు. మహాభారత యుద్ధమే యుద్ధానికి వినాశనానికి ప్రసిద్ధి చెందిన శాస్త్రం. అక్కడ సత్యకలో మీరు విశ్వానికి మాలికులుగా ఉంటారు. యుద్ధాలు ఉండవు. లడాయి బాతోన సక విశ్వము అంటే ప్రపంచమే మీ చేతిలో ఉంటుంది. ఇంకా యుద్ధాలనే విషయం ఉండదు అక్కడ. शास्त्रों में असुरों और देवताओं की लड़ाई दिखाई, परंतु देवताएं अहिंसक हैं. तुम योग बल से विश्व के मालिक बनते हो. దేవతల అసురులు యుద్ధం చేస్తారని శాస్త్రాల్లో రాశారు. కానీ ఎందుకు యుద్ధం చేస్తారు వాళ్ళు? దేవతలు మళ్ళీ ఏమంటారు? అహింసో పరమో ధర్మస్థలం. వాళ్ళు అహింసకులు కదా, ఎలా యుద్ధం చేస్తారు దేవతలు? కాబట్టి యుద్ధం చేయలేదు. యోగ బలంతో విశ్వానికి మాలికులు అవుతున్నారు, మీరు దేవతలు అవుతున్నారు. ये है साइलेंस बल, इसमें कुछ तुम बोलना नहीं है. याद के बल से तुम बाबा से विश्व की बादशाही लेते हो. फर्क देखो कितना है. మీరు ఇక్కడ మాట్లాడే పని లేదు. బాబాని జ్ఞాపకం చేయడానికి కూర్చున్నప్పుడు సైలెన్స్గా ఉంటారు. సైలెన్స్ యొక్క బలం ఇక్కడ. దీంతో విశ్వ రాజ్యాధికారం తీసుకుంటుంది. ఎంత తేడా ఉంది? వాళ్ళు రాజ్యం తీసుకోవడానికి మన రాజ్యం తీసుకోవాలి అంటే, వాళ్ళ రాజ్యాన్ని తయారు చేయాలంటే ఖర్చు చాలా పెట్టాలి, చాలా మహా వినాశనం చేస్తారు, ఒకరి మీద ఒకరు యుద్ధానికి వెళ్ళడానికి. కానీ మీరు సైలెన్స్ యొక్క బలంతో విశ్వరాజ్యాన్ని పొందుతున్నారు అంటున్నారు బాబా. साइंस बल से विनाश होता है, उसी ही साइंस से फिर सत्य में सुख देखेंगे. साइंस से इन्वेंशन करते वो तो सुख के लिए करते, ये भी आकर कुछ ज्ञान लेंगे. प्रदर्शनी में तो सब आते, आगे चल सब आएंगे. तुम्हारी इस साइलेंस बल का आवाज निकलेगा. సైన్స్ బలంతో వినాశనమే అవుతుంది చూడండి. కానీ అదే సైన్స్తో సత్యయుగంలో సుఖం ఇచ్చే సాధనాలు ఉంటాయి మీకు. ఇప్పుడు కూడా సుఖం ఇచ్చే సాధనాలే కనిపెడుతున్నారు సైన్స్తో ప్రయోగాలు చేసి. కానీ వినాశనం కూడా ఉంది వాటిలో. కానీ సత్యయుగంలో మాత్రం అపాయం ఉండదు. సాధనాలతో ఫుల్ సుఖం ఉండేలా రిఫైన్ అయిపోద్ది సైన్స్ అన్నమాట. అక్కడ సైంటిస్టులు కూడా అక్కడ మనకి రిఫైన్ అయ్యే సైన్స్ ద్వారా సాధనాలు చేసి ఇవ్వాలంటే వాళ్ళు కూడా కొద్ది జ్ఞానం తీసుకుంటారు. అంటే పక్కా బీకేలు అవ్వకపోయినా ప్రదర్శనలో వస్తారు, మన ప్రోగ్రామ్స్లో వస్తారు, ఎంతో కొంత బీజం పడుతుంది. ముందు ముందు అందరూ వస్తారు కదా. మీ సైలెన్స్ యొక్క బలం ప్రసిద్ధి చెందుతుంది కూడా, ప్రభావం అందరి మీద పడుతుంది. तुम प्रश्न पूछते गीता का भगवान कौन, ऐसे प्रश्न कोई पूछ ना सके. जहाँ ये प्रश्न लिखते तो उनके साथ चित्र भी दो. గీతా భగవంతుడు ఎవరనే ప్రశ్న మీరు తప్ప ఎవరు అడగలేరు. అయితే ఈ ప్రశ్న పక్కన చిత్రం కూడా ఉండాలి. శివబాబా, గీతా భగవంతుడు, శ్రీకృష్ణ అనేది ఒక చిత్రం ఉంది కదా మంది. ఆ చిత్రం కూడా ఉంటే బాగుంటుంది ప్రశ్నతో పాటు. गीता का भगवान परमपिता परमात्मा ये श्री कृष्ण जो पूरे 84 जन्म लेते हैं, पतित से पावन बनाने वाला तो बाप ही है. कृष्ण की आत्मा तो 84 जन्म ले सांवरी बनी है. उनको बैठ समझाते, तुमने 84 जन्म लिए हैं, तुम अपने जन्मों को नहीं जानते हो. एक्टर्स को पता तो होना चाहिए ना कि हम 84 जन्म कैसे लेते हैं. బాబా చెప్తున్నారు గీతా భగవంతుడు పరంపిత పరమాత్మయ, లేకపోతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నటువంటి శ్రీకృష్ణుడు గీత జ్ఞానం ఇచ్చారా? జన్మలోని రాని నిరాకారుడు పరంపిత పరమాత్మ చెప్పారా గీత? ఎవరు ఇందులో భగవంతుడు? అడగండి. పతితుల్ని పావనంగా తయారు చేసేవారు శివ బాబాయే. కృష్ణుడు ఆత్మ అయితే 84 జన్మలు తీసుకుని నల్లబడిపోతుంది, పతితం అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి పావనంగా చేస్తారు. కూర్చొని అతనికి జ్ఞానం ఇస్తున్నారు. 84 జన్మలు తీసుకున్నావు, నీ జన్మలు రాసి నువ్వు మర్చిపోయి నేను చెప్తున్నాను విను అని శ్రీకృష్ణునికి ఆత్మకు శివ బాబా జ్ఞానం ఇస్తున్నాను. బ్రహ్మ బాబా మరి శ్రీకృష్ణ ఆత్మే కదా. యాక్టర్స్ అయ్యాక ఇందులో 84 జన్మలు ఎలా తీసుకున్నాను తెలియాలి కదా. सन्यासियों का धर्म ही अलग है. भारतवासियों का अपने धर्म का पता ना होने कारण और धर्मों में जाते रहते हैं. సన్యాసి ధర్మమే వేరు. భారతీయులకు తమ ధర్మం ఇది కరెక్ట్గా తెలియని కారణంగా ఇతర ధర్మాల్లో చేరిపోతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నారు. किसी गुरु के आशीर्वाद से किसको धन मिल गया तो उनके पीछे चटक पड़ेंगे. फिर दिवाला निकला तो कहेंगे खुदा की बावी. ఎలా అంటే ఇతర ధర్మాల్లో ఎలా కన్వర్ట్ అయిపోయారు? ఏదైనా కోరిక తీరింది అనుకోండి, అక్కడ వెళ్ళి కన్వర్ట్ అయిపోతున్నారు.
ఇప్పుడు చూడండి, ఇండియన్స్ ఎంతమంది క్రిస్టియానిటీలో వెళ్ళిపోయారు అంటే, హిందువులు జాబ్ దొరికింది, లేకపోతే ఇంకేదో ప్రాప్తి దొరికింది, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో సాయం చేశారు, వెళ్ళిపోతూ ఉంటారనమాట. బాబా ఇంకో పాయింట్ చెప్తున్నారు, ఎక్కడ ఎక్కడ ప్రాప్తి కనిపిస్తే అక్కడ వెళ్ళి పడిపోతూ ఉంటారు జనాలు. చూడండి, అంటే హద్దులో ఉన్న ప్రాప్తులు, బాబా ఇచ్చినటువంటి ప్రాప్తి కాదు అది. ఇప్పుడు చూడండి, ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి డబ్బు దొరికిందనుకోండి, అకస్మాత్తుగాను ధనం యొక్క ప్రాప్తి కలిగితే ఇంకా గురువు వెనుక పడతారనమాట. గురువు గారి దగ్గరికి వెళ్ళాక మనకి డబ్బు దొరికింది కదా అంటుకుంటారు ఆ గురువుని. ఒకవేళ దివాలా తీస్తారనుకోండి, వాళ్ళు ఏమంటారు ఆ గురువులు, ఈశ్వరుని యొక్క విధి అంటారనమాట, ఈశ్వరుడి యొక్క నిర్ణయము అని. बच्चा मिला बहुत खुशी होगी, अच्छा 10-12 दिन के बाद बच्चा मर गया तो कहेंगे ईश्वर की भावी, इनको जिंदा करना हमारे हाथ में नहीं है. बाबा के बहुत ऐसे मिसाल देखे हुए ऐसे ऐसे बहुत होते हैं. ఎవరికైనా కొడుకులు లేరనుకోండి, కొడుకు పుట్టాడంటే అమ్మ గురువు గారి కృపతో పుట్టాడు అనుకుంటారు. 10-12 రోజులేక కొడుకు చచ్చిపోతే ఏమంటారు, గురువులు ఏమంటారు తెలుసా, ఈశ్వరుడి నిర్ణయం, మా చేతిలో ఏం లేదు, మేము బ్రతికించలేము అంటారనమాట. బాబా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చూశారు బ్రహ్మ బాబా. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఉన్నారు కదా బాబా, చాలా ఇలా ఇలా ఉంటూ ఉంటారు భక్తి మార్గంలో అని చెప్తున్నారు బాబా. यहाँ महाभारत, यहाँ तो बाप बैठा है, बाप बच्चों को समझाते, मीठे मीठे बच्चों पावन बनो. ఇక్కడైతే గురువులు కాదు, మనుషులు కాదు, ఇక్కడ అలాంటి హద్దులో ఉన్న కోరికలు మనకు ఉండవు. ఇక్కడ బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా పావనంగా తయారవ్వండి. ఇది ముఖ్యమైన విషయం. ఇంకా వేరే కోరికలు పెట్టుకుని రాకండి, పిల్లలు కలగాలి, లేకపోతే డబ్బు పెరగాలి, అవి ఎప్పుడూ ఉండేవి, అవి పక్కన పెట్టండి. పావనంగా తయారవ్వాలి అనేది నేర్పిస్తున్నారు బాబా. याद है जब महाभारत लड़ाई लगी थी तो द्रौपदी ने पुकारा था, बाबा हमको ये दुशासन उल्लंघन करते, हमको इनसे बचाओ. 5000 वर्ष की बात. మహాభారత యుద్ధం జరగడానికి ముందు కారణం ఏంటి, ద్రౌపది వస్త్రాభరణం. ద్రౌపది పిలుస్తుంది, భగవంతుడా దుశ్శాసనుడు నన్ను నగ్నంగా చేస్తున్నాడు, రక్షించండి అని. ఎప్పుడు జరిగింది ఇది, 5000 సంవత్సరాల పూర్వం సంగమయుగంలో. బాబా ఏమో పవిత్రంగా ఉండండి అని చెప్పినప్పుడు అబలలైన మాతలపైన ఇంట్లో విఘ్నం వేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొట్టి తరిమి ఇంట్లో నుండి ఏలుపో అని పంపించేసి, ఇవన్నీ వింటున్నారు కదా ఈ మధ్య దాదిల యొక్క అనుభవాన్ని. ఇదే ద్రౌపది యొక్క పిలుపు. ద్రౌపది పైన పడిన విఘ్నాలు అంటే ఇదే. 5000 సంవత్సరాల క్రితం సంగమయుగంలో జరిగింది, అది కథ రాస్తారు. ఇన్ అబలం పర్ అత్యాచార్ ఇస్ విష్ పర్ హోతే. ద్రౌపది కథ అంటే ఏంటి, అబలల పైన ఈ వికారాలనే విషయం కోసం జరిగే అత్యాచారం. కయితో స్త్రీయా వేసి హోతి జో విష్ బిగర్ రేనీ శక్తి. స్త్రీల మీదే అత్యాచారం జరుగుతుంది ఇంట్లో పతి జ్ఞానాలు రాకపోతే అని అనుకోకండి. కొంతమంది స్త్రీలు కూడా అలా ఉంటారంట, వికారాలు లేకపోతే ఉండలేరు. ఒకవేళ పతి జ్ఞానంలోకి వచ్చారనుకోండి, సింగిల్గా స్త్రీ రాలేదనుకోండి, వాళ్ళ బంధన వాళ్ళ పరిస్థితులు ఇంత అంత ఉండవు, పతి మీద కూడా. అలా కూడా ఉంది. ఉన్హోంకా నామ్ బి రఖా హువా హై శూర్పణఖ పూతన. వాళ్ళే శూర్పణఖ పూతన అని కథలు రాశారనమాట. స్త్రీలు ఎవరైతే వికారాల కోసం విసిగిస్తారో, जो विष के लिए तंग करते वो है कंस, जरासंधि, शिशुपाल, ये सब विनाश को तो पानी ही है. అలాగే పురుషులు ఎవరైతే స్త్రీల మీద అత్యాచారం చేస్తారో వికారాల కోసం, వాళ్ళదే కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దుశ్శాసనుడు, ఇవన్నీ పేర్లు రాస్తారు. ఇంకెవరు, కీచకుడు, రకాలు. వీళ్ళందరూ వినాశనం అయిపోతారు అలాంటి పాపాలు చేసే వాళ్ళందరూ అని చెప్తున్నారు బాబా. అత్యాచారాలు చేసే వాళ్ళందరూ ప్రాప్తి ఉండదు కదా వాళ్ళకి, ఇంకా శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. इस समय असुरी रावण राज्य फिर होगा ईश्वरी राज्य. इस सारे चक्र को तो तुम जान गए कि कैसे 84 जन्म लेते हैं. ఇది అసురి రావణ రాజ్యం, మళ్ళీ వచ్చేది ఈశ్వరీయ రాజ్యం. ఈ చక్రం అంతా 84 జన్మలు ఎలా ఉన్నాయని మీరు తెలుసుకున్నారు. ये बोलता तभी जब विकार में जाते, विकार में जाने वाले का मुंह ही पीला हो जाता है. వికారాల్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇవన్నీ మర్చిపోతారు మీరు అంటున్నారు బాబా. వికారాల్లో వెళ్ళే వాళ్ళ ముఖమే పచ్చబడిపోతుంది అంటున్నారు బాబా, పీలాగా అయిపోతుంది. అంటే
పచ్చబడిపోవడం అంటే పాలిపోతుంది వాళ్ళ ముఖం. खुद ही समझती हैं हमने क्या कर दिया, వాళ్ళకే బాధ అనిపిస్తుంది కూడా తర్వాత. బాబా ఏం చెప్పారు, నేను ఏం చేసేసాను, ఎందుకు ఇలా పడిపోయాను అని. बाप कहते बच्चे इस विषय गटर में मत आ जाओ, ये तुमको आदि मध्यंత दुख देने वाली, इसमें ना पड़ो. ఈ విషయ వికారాలనే బురదలో పడకండి, జీవితంలో ఆది మధ్య అంత్యానికి దుఃఖం ఇస్తుంది ఇది అని బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. కసం ఉంటావు కి హమ్ వికార్ మీ కభీ నీ చేయంगे, ప్రతిజ్ఞ చెయ్యండి ఎప్పుడు వికారాలు వెళ్ళం మేమని. చేస్తున్నారా ప్రతిజ్ఞ? ఎవరి కోసం చేయమంటున్నారు? బాబా కోసమా? మన ప్రాప్తి మనకు దొరుకుతుంది. విన్నారు కదా ఈ మధ్య అనుభవాలు చెప్పేదానిలో, పవిత్రంగా ఉండడంలో శక్తి అనేది పెరుగుతుంది, ఆత్మశక్తి, మానసిక శక్తి అనేది పెరుగుతుంది. भगवान वाचे काम महाशत्रु, हर एक चित्र में पहले तो ये लिखो, జ్ఞాన సాగర్ పతిత్ పవన్ గీతా జ్ఞాన్ దాత శివ్ భగవాన్ వాచ. ప్రతి చిత్రంలో మ్యాటర్ కొద్దిగా ఉంటుంది కదా, చిత్ర ప్రదర్శన చిత్రాల్లో. ఆ మేటర్లో ఫస్ట్ ఇది రాయాలి, జ్ఞాన సాగర పతిత పావన గీతా జ్ఞానదాత శివ భగవాన్ వాచ అని. तो फिर कृष्ण का नाम उड़ जाए. శివ భగవాన్ వాచ అని అక్కడ వినగానే కృష్ణుడి పేరు బుద్ధి నుండి ఎగిరిపోతుంది. हमको गीता का भगवान बैठ ये बतलाते, वही ज्ञान हम लेते हैं. गीता భగవంతుడు ఇచ్చే జ్ఞానమే మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. भगवान ही आकर नई दुनिया स्थापन करते हैं और पुरानी दुनिया का विनाश होता है. रुद्र ज्ञान यज्ञ है ना, భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కదా, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. అసలు హే శివ్ బాబా, రుద్ర బాబా నీ కहेंगे. బాంబే మే బబరీనాథ్ కభీ మందిర్, అసలు పేరు శివ్ బాబా. రుద్ర బాబా అని ఎవరు పిలవరు కదా, రుద్రుడు అని పేరు వచ్చినా అది పక్కన పెట్టుకున్న పేరు. బాబరీనాథుడు అని కూడా పేరు పెట్టారు. अब बबुल कहा जाते कांटों को, బాబరీనాథ్ నామ్ క్యూ రఖా ये कोई समझते नहीं. బబుల్నాథుడు బాబరీనాథ్ అంటారు. బబుల్ అంటే ముళ్ళు, ఎందుకు ఈ పేరు పెట్టారనేది ఎవరికి తెలియదు. చిత్ర తో శివ్ కా ही है, బాకీ తో అనేక నామ్ రఖదే. బబుల్నాథ్ బబరీనాథ్ అని పేరున్న శివలింగమే ఉంటుంది ఆ మందిరంలో. ఇవన్నీ అనేక నామాలు పెట్టుకున్నారు. शिव बाबा आकर कांटों के जंगल को फूलों को बगीचा बनाते, वही तुम्हारा बाबा, उनका नाम है शिव. शिव परमात्मा नमः, ब्राह्मण देवी देवता नमः अक्षर बिल्कुल क्लियर है. శివ్ బాబాయే ముళ్ళడమని పూల తోటగా తయారు చేస్తున్నారు, అందుకే బబుల్నాథ్ అని పేరు పెట్టారు. అతని అసలు పేరు శివ, అందుకే శివాయ నమః, శివ పరమాత్మయ నమః అంటారు. రుద్రాయ నమః అలా అంటారా? అన్నారు కదా, అసలు పేరు శివ. బ్రాహ్మణ దేవి దేవత నమః అనేది కూడా అంత క్లియర్గా ఇచ్చారు, బ్రాహ్మణులే దేవతలు అవుతారు. अब वो परम पिता परमात्मा बैठ इस रथ द्वारा समझा रहे हो, वो जैसे लौकिक बाप समझाते, बच्चे हमारे कुल को कलंक नहीं लगाना, कोई खराब काम नहीं करना. ये बाबा भी कहते बच्चे विकार में तो कभी नहीं जाना, पवित्र बनने भी घर स्वर्ग में ऊंच पद पा नहीं सकेंगे. बहुत जबरदस्त कमाई तुम कर रहे हो, बाकी सब गवा रहे हैं. బాబా చెప్తున్నారు, లౌకిక తండ్రి ఎలాగైతే చెప్తారో, పిల్లలారా కులానికి కలంకం తెచ్చేలా నడవకండి, ఇలాంటి చెత్త పని చేయకండి అని లౌకిక తండ్రి ఎలా అంటారో, బాబా కూడా బ్రహ్మతను ద్వారా కల్పపూర్వం మాదిరిగా మనకు చెప్తున్నారు. ఏమని? పిల్లలారా వికారాల్లో ఎప్పుడు వెళ్ళకండి, మీరు పవిత్రంగా అవ్వందే స్వర్గంలో ఉన్నత పదవి పొందలేరు. జబర్దస్త్ అయిన సంపాదన ఉంది మీకు ఇందులో పవిత్రంగా అవడంలో అని చెప్తున్నారు బాబా. మీరు సంపాదించుకుంటున్నారు కదా, మిగిలిన ప్రపంచం పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకున్న శక్తులు, సంపాదన, ప్రాప్తులు, పుణ్యం సంపాదించుకోవట్లేదు కదా, పోగొట్టుకుంటున్నారు. बल्कि कोई के पास पदम है, बड़े बड़े महल बना रहे हैं, लाखों रुपये खर्च करते हैं, तुम समझते वो सब वेस्ट ऑफ टाइम है, ये कुछ काम नहीं आएगा, सब खत्म हो जाएगा. పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్స్, కానీ వేస్ట్ ఆఫ్ టైం, సమయం వేస్ట్, డబ్బు వేస్ట్, అంతా మట్టిలో కలిసిపోతుంది కదా. वो तो समझते 10-12 हज़ार वर्ष चलेंगे, तुम बच्चे जानते मौत तो सामने खड़ा है सिर पर. వాళ్ళు అనుకుంటున్నారు బయట వాళ్ళు 10-12 వేల సంవత్సరాలైనా నడుస్తుందేమో ఈ ప్రపంచం అని, కానీ లేదు, మృత్యు తల మీదే ఉంది రెడీగా.
थोड़े समय के अंदर ये अर्थक्वेक आदि हो सब डामाडोल हो जाएगा। अर्थक्वेक आदि में अनगिनत मर जाते, अब तो विनाश होना ही है। కొద్ది రోజుల్లోనే భూకంపాలు అవి జరిగి చందరవిందన అయిపోతుంది. భూకంపాల్లో లెక్కలేనంత మంది చనిపోతారు. వినాశన అవ్వాల్సి ఉంది. विनाश का साक्षात्कार और स्थापना का साक्षात्कार किया है, सो फिर इन आंखों से देखेंगे। भक्ति मार्ग में कितना कुछ करते, परंतु कोई वैकुंठ में जा ना सके, ज्ञान बिगर सदगति हो ना सके। ये सब भक्ति मार्ग के खिलौने हैं। వినాశనం చూశారు, సాక్షాత్కారంలో స్థాపన చూశారు పిల్లలు. అది సాక్షాత్కారం, కానీ ఇక్కడ కళ్ళతో చూస్తారంతా మీరు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో ఏమేమి చేస్తారు కానీ వైకుంఠానికైతే వెళ్ళలేకపోయారు. జ్ఞానం లేకుండా సద్గతి దొరకదు కదా అంటున్నారు బాబా. ఇదంతా భక్తి మార్గం యొక్క ఆట బొమ్మలు, అందులో సద్గతి ఏమీ దొరకలేదు. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, कुल कलंकित करने वाला कोई भी खराब काम नहीं करना है। కుల కలంకితులుగా చేసేటటువంటి ఇలాంటి చెత్త పని చేయకూడదు, బాబాకు చెడ్డ పేరు తేయకూడదు. పవిత్ర बनने की अपने आप से प्रतिज्ञा करनी है. అందుకే పవిత్రంగా ఉంటాము అని మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, अब अपना टाइम मनी वेस्ट नहीं करना है. फूलों के बगीचे में चलने के लिए कांटे निकाल देने हैं. ఇప్పుడు మీ సమయము ధనము వృధా చేయకూడదు. పూల తోటలో వెళ్ళడం కోసం, పుష్పక వనమైన సతీగన వెళ్ళడం కోసం మీలో ఉన్న ముళ్ళు, వికారాలు, అవగుణాలు అనే ముళ్ళు తొలగించుకోవాలి. రాఖీ కట్టుకొని ప్రతిజ్ఞ చెయ్యాలి. ఏవే ముళ్ళు ఉన్నాయో వదిలేయడానికి. రాఖీ వస్తుంది కదా దగ్గరలో. वरदान, पहले आपके पाठ द्वारा ताजदारी बनने वाले चतुर सुजान भव. మీరు ముందు అనే పాఠం ద్వారా కిరీటధారిగా తయారయ్యేటటువంటి చతురులుగా తెలివైన వారుగా కండి. जैसे बाप दादा अपने को ओबीडियंट सर्वेंट कहते, सर्वेंट कहने से ताजदारी स्वतः बन जाते. ఎలాగైతే బాప్ దాదా ఎప్పుడు కూడా నేను మీకు ఒబీడియంట్ సర్వెంట్ని అంటారు. సర్వెంట్ అని అనుకోవటం వలన కిరీటధారిగా స్వతహాగా తయారైపోతారు. ऐसे आप बच्चे भी स्वयं नम्रचित बन दूसरों को श्रेष्ठ सीट दे दो, उनको सीट पर बिठाएंगे तो वो उतर कर आपको स्वतः ही बिठा देगा. బాబా తను తాను సర్వెంట్గా అని నడవడం వలన కిరీటధారిగా స్వతహాగా తయారైపోయారు కదా బ్రహ్మ బాబా. అలా మీ పిల్లలు కూడా స్వయం నమ్రచిత్తులైపోయి ఇతరులకు శ్రేష్టమైన సీట్ ఇవ్వండి. నేను కూర్చోవాలి కదా అనకండి, ఇతరులకు శ్రేష్టమైన అంటే గౌరవం ఇచ్చే సీట్ ఇవ్వండి. మీరు వాళ్ళని సీట్ మీద కూర్చోపెడితే అంటే వాళ్ళని మీరు గౌరవిస్తే వాళ్ళు ఆ సీట్ నుండి దిగిపోయి స్వతహాగా మీరు కూర్చోండి అని మీకే అంటారు. అంటే మామూలు కూర్చీ విషయం బాబా చెప్పట్లేదు. ఏ విషయంలోనైనా ఇతరులను ముందుంచండి అంటున్నారు బాబా. अगर आप बैठने की कोशिश करेंगे तो वो बैठने नहीं देगा, इसलिए बिठाना ही बैठना है. వాళ్ళకి సీట్ ఇవ్వకుండా మీరు కూర్చోవాలని ప్రయత్నిస్తే వాళ్ళు కూర్చొనివ్వరు. అదే వాళ్ళని కూర్చోపెడితే మిమ్మల్ని కూర్చోపెడతారు వాళ్ళు దిగిపోయి. तो पहले आपका पाठ पक्का करो, फिर संस्कार भी सहज मिल जाएंगे. కాబట్టి మీరు ముందు అని ఇతరుని ముందుంచే పాఠం పక్కా చేసుకున్నప్పుడు సంస్కారం కూడా సహజంగా కలుస్తుంది ఇతరులతో. తాజ్దారీ బి బన్ జాయింగే, మన సంస్కారము కలుపుకునే వాళ్ళు అయిపోతాం ఇతరులతో. కిరీటధారిగా కూడా తయారైపోతాం మనం. यही चतुर सुजान बनने का तरीका, इसमें मेहनत भी नहीं, प्राप्ति भी ज़्यादा है. ఇదే తెలివైన వారుగా చతురులుగా తయారయ్యే విధానం. దీనిలో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇతరుల ముందుంచితే చాలు మీకు ప్రాప్తులు బోల్డ్ వచ్చేస్తాయని చెప్తున్నారు బాబా. స్లోగన్,
अंतर्मुखी एकांतवासी बनने वाली श्रेष्ठ आत्मा ही अव्यक्त स्थिति का अनुभव करती है. అంతర్ముఖిగా ఏకాంతవాసిగా తయారయ్యే శ్రేష్ఠ ఆత్మలే అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. అంతర్ముఖిగా ఏకాంతవాసిగా తయారయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలే అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. అచ్చా, మురళి చాలా వివరంగా విన్నారు. రాజఋషి రాజయోగిలు పవిత్రంగా తప్పకుండా తయారవ్వాలి. చదువు మీద అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ బయట బుద్ధి తిప్పొద్దు, కొనుకుపాట్లు ఆవలింతలు రావద్దు. ఇంకా పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేసుకోండి. కులానికి కలంకం తేవద్దు. ఈ ధనాన్ని సమయాన్ని ఇక్కడ ఉపయోగించుకోండి, వృధా చేయకండి, సంపాదనలో ఉపయోగించుకోండి. ముళ్ళు ఏమైనా ఉంటే తొలగించుకోండి. పూల తోటలో తీసుకెళ్తున్నారు బాబా. మీరు ముందనే పాఠం ద్వారా ప్రాప్తి ఎక్కువ, శ్రమ తక్కువతో ప్రాప్తి ఎక్కువ పొందే తెలివైన వారిగా తయారైపోండి. అంతర్ముఖి ఏకాంతవాసి అయినప్పుడు అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం మళ్ళీ 69 అవ్యక్త మురళి రివిజన్ ఉంటుంది. ఓం శాంతి. ఇప్పుడు బాబాకి భోగ్ అర్పిద్దాం. ఓం శాంతి. ఈరోజు భోగులోని ఐటమ్స్, వండినటువంటి పదార్థాలు బాబాకి పెడుతున్న పులిహోర, గులాబ్ జామ్, బియ్యం అన్నం పాయసం, పరమాన్నం పాయసం, తర్వాత మినపగారెలు. ఈ 4 ఐటమ్స్ బాబాకి భోగ్ పెడుతున్నాం. పులిహోర, గులాబ్ జామ్, పరమాన్నం పాయసం, గారెలు. తర్వాత పళ్ళు, అరటి పండు, బత్తాయి పండు, కమల, బనానా, కమలా పండు, ద్రాక్ష, యాపిల్, కివి. 6 రకాల పళ్ళు అన్నమాట. తర్వాత పూలు బాబాకి పెడుతున్నాం, చేమంతి మరియు గులాబీలు. ఇవి డెకరేట్ చేసి పెట్టాం బాబాకి పెట్టడానికి. ఈరోజు భోగు ఎస్కోట లక్ష్మి అక్కయ్య వాళ్ళ అమ్మగారు సత్యవతి అక్కయ్య శరీరం విడిచిపెట్టారు. ఈ మధ్యలోని అంటే 9వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు శరీరం విడిచిపెట్టారు అక్కయ్య. చాలా తప్పన బాబా పైన అక్కయ్యకు. మురళి కూడా రోజుకి అలా రోజు మొత్తం ఎన్నోసార్లు మురళి చదువుకుంటూ ఉండేవారు ఇంట్లోని.
అక్కీలంటే కూడా చాలా తపన అక్కీకి. స్నేహం ఎక్కువ బాబా పైన, మురళి పైన, పరివారం పైన. ఆ అక్కీ పేరున భోగ్ ఈరోజు పెడుతున్నాం. ఇంకొకటి కుర్మాన్పాలెంలో ఉన్న వెంకట్ అన్నయ్య వాళ్ళ అక్క, సొంత అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అంటే బావగారు, వెంకట్ అన్నయ్య వాళ్ళ బావగారు శరీరం విడిచిపెట్టారు ఈ మధ్య. అన్నయ్యది, అన్నయ్య ఆత్మ కోసం కూడా శాంతి కలిగించడానికి బాబా దగ్గర మెసేజ్ పెడుతూ ఈరోజు భోగ్ పెట్టడం జరుగుతుంది. ఇంకా మామూలుగా సీతారత్నం అక్కి కూడా ఈరోజు భోగులోని కలుపుకున్నారు. అక్కి వాళ్ళ పరివారానికి కూడా బాబా నుండి ఆశీర్వాదాలు ఇచ్చే మెసేజ్ బాబా దగ్గర పెడుతూ ఈరోజు భోగు పెడుతున్నాను. అచ్చా, ఓం శాంతి. जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार।
सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे।
बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का